తక్కువ టైంలో వంకాయ ఫ్రై ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. కడాయిలో ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. లేత వంకాయలు తీసుకొని లేత వంకాయని పొడవుగా కట్ చేసుకోవాలి. అవి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిపోయాక ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వంకాయని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. వంకాయలు మాడకుండా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోవడం వల్ల వంకాయలు మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా వంకాయలు మగ్గిపోయాక ముందుగానే ఫ్రై చేసుకున్న పప్పుల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. అందులో వెల్లుల్లిపాయ స్కిప్ చేసేయచ్చు, వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం చేసుకున్న పప్పుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా. కలిసిపోయాక లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. డీటెయిల్డ్ వీడియో ఈ షార్ట్ కింద లింక్ చేస్తాను, చూసేయండి.